హైస్పీడ్ రైల్ నెట్వర్క్ అనుసంధానంలో భాగంగా కీలక సవరణలు జరిగాయి. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి ప్రారంభమయ్యే గ్రీన్ఫీల్డ్ హైవేకి ఇప్పటికే మర్రిగూడ, గుర్రంపోడు, హాలియా, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో డ్రోన్లతో సర్వే చేసి మార్కింగ్ చేశారు. తాజాగా కొత్తగా ప్రతిపాదించిన హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ రైలును మొదటగా నార్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ప్రతిపాదించగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఫ్యూచర్ సిటీ, మర్రిగూడ, హాలియా, వాడపల్లి మీదుగా అలైన్మెంట్ని మార్చారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ మార్గంలో శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, డ్రైపోర్టు, హాలియా, వాడపల్లిలో హైస్పీడ్ రైలు స్టేషన్లుగా మార్చనున్నారు. రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుంచి కొత్త రేడియల్ రోడ్డు మీదుగా ప్రయాణించి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలో కలుస్తుంది. హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డిపిఆర్ రూపకల్పనకు ప్రైవేటు సంస్థకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. హైస్పీడ్ రైలు మార్గాన్ని గ్రీన్ఫీల్డ్ హైవే మార్గంలోనే అధిక భాగం వచ్చేలా చేయటం వల్ల భూసేకరణ, పర్యావరణ సమస్యలను అధిగమించడానికి ఈ మార్గం ఉత్తమమైనదిగా ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్లకు పంపించి అలైన్మెంట్, స్టేషన్ల స్థానాలను ఖరారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం ఈ కారిడార్ మర్రిగూడ, గుర్రంపోడు, పెద్దవూర, అనుమల, తిరుమలగిరి, మిర్యాలగూడ, దామరచెర్ల మండలాల మీదుగా వెళ్లనుంది. హాలియా వద్ద స్టేషన్ ఏర్పాటు చేస్తే నాగార్జునసాగర్ పర్యాటక కేంద్రానికి మరింత గుర్తింపు లభించనుంది. పర్యాటక రంగంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుంది. పర్యాటకుల రద్దీ కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.